మటన్ కర్రీ చేద్దామా? ముందుగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసి మటన్ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. మటన్ ముక్కలు బాగా వేగాలి. అవి వేగడానికి చాలా టైం పడుతుంది. ఆ తర్వాత అందులో ఉప్పు వేసుకొని కొద్దిసేపు కలిపి ఆ తర్వాత నీరు పోసి కలిపేసి మూత పెట్టేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఆ తర్వాత పుదీనా ఆకులు వేసి ఒక 2 చెంచాల కారం కూడా వేయాలి. తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. కూర ఉడికి చిక్కగా అయ్యే వరకు వేచి ఉండాలి. అంతలోపు మీకు ఒక కథ చెప్తా. ఒక ఉల్లిగడ్డంత ఊరిలో ఒక బామ్మ ఉండేది. ఆ బామ్మ దగ్గర వంకాయంత వజ్రం ఉండేది. ఆ వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరులో దాచిపెట్టింది. ఆ తర్వాత దాన్ని దొండకాయంత దొంగ చూసి దాన్ని ఎలాగైనా దొంగలించాలని అనుకుంటాడు. దాని బీరకాయంత బీరువలో దాచిపెట్టింది కదా, ఎలాగైనా లేనప్పుడు తీసుకోవాలని అనుకుంటాడు. ఇక ఆఖరికి దొంగతనం చేస్తాడు. దాన్ని బామ్మ చూసి పొట్లకాయంత పోలీసులకు ఫోన్ చేస్తారు. పొట్లకాయంత పోలీసులు కాకరకాయంత కారులో వస్తారు. దొండకాయంత దొంగను పట్టుకెళ్ళి జామకాయంత జైల్లో వేసి తాటికాయంత తాళం వేస్తారు. ఆ వంకాయంత వజ్రాన్ని బామ్మకి ఇచ్చేస్తారు. ఇదే కూరగాయల స్టోరీ. ఎలా ఉంది? ఇలాంటి కొన్ని స్టోరీస్ కావాలంటే కామెంట్ చేయండి, ఇంకా కొన్ని చెప్తా.